హాయ్ అండి, వెల్కమ్ టు రాధాస్ క్యూజిన్. ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన అమ్మమ్మల కాలం నాటి పచ్చి జీడిపప్పు తీపి పులుసు కూర చూపించబోతున్నాను. ఈ కూరను మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా 2 రోజుల వరకు బయటే ఉంచుకోవచ్చు. దీనికోసం ముందుగా దోరగా పండిన బంగినపల్లి మామిడికాయ కానీ, దోరగా పండిన కలెక్టర్ కాయ అంటే తోతాపూర్ కాయ కానీ తీసుకోవాలి. ఈ కూరకు పుల్లటి మామిడికాయలు అస్సలు పనికిరావు. నేను ఇక్కడ దోరగా పండిన కలెక్టర్ కాయ తీసుకొని పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత దానిలో 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసి తాలింపును వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత దానిలో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసి మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగటం కోసం దానిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మొత్తం ఒకసారి తిప్పుకొని మూతపెట్టి వాటిని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ కూరకు ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగనవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత దానిలో ములక్కాయ ముక్కలు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు మూతపెట్టి మగ్గించుకోవాలి. ములక్కాయ ముక్కలు 2 నిమిషాలు మగ్గిన తర్వాత దానిలో 1 కప్ కడిగి పెట్టుకున్న పచ్చి జీడిపప్పులు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూతపెట్టి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం బాగా కలుపుకొని దానిలో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి కూరను మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత దానిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన రసాన్ని వేసి దాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ కూరకి పులుపు కోసం చింతపండును మాత్రమే వాడాలి. కూర మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిలో మీ రుచికి తగినంత బెల్లాన్ని వేసి మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మూతపెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలి. ఈ కూరలో వేసిన ప్రతి ఒక్క వెజిటబుల్ యొక్క ఫ్లేవర్ మనం తినేటప్పుడు తెలిసే విధంగా ఈ కూరను మనం వండుకోవాలి. అంటే ఈ కూరలో వేసిన ఉప్పు, కారం, తీపి, పులుపు ఈ కూరలోని కూరగాయ ముక్కల ఒరిజినల్ ఫ్లేవర్ని డామినేట్ చేసే విధంగా ఉండకూడదు. మనం వట్టి కూరనే తినగలిగేంత కమ్మగా దీన్ని వండుకోవాలి. కూర ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోని కూరగాయ ముక్కలన్నీ ఉడికి కూర మొత్తం దగ్గరికి వచ్చే వరకు కూరను సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలను కూరలో ముందే ఎందుకు వేయలేదంటే ఇందులో వేసిన మామిడికాయ ముక్కలు మెత్తగా పేస్ట్లా అవ్వకుండా ముక్కగానే ఉడకాలి. ప్లస్ మామిడికాయ ముక్క కన్నా ఎల్లో కలర్ చేంజ్ అవ్వకుండా మామిడికాయ ముక్క కుక్ అవ్వాలి. అందుకని నేను ముందు మామిడికాయ ముక్కలను వేయలేదు. ఎప్పుడైనా కానీ ఇలాంటి వెజ్ కూరలు వండేటప్పుడు దోరగా పండిన బంగినపల్లి కలెక్టర్ కాయ ముక్కలనే వాడాలి. అదే నాన్ వెజ్ కూరలు వండేటప్పుడు పచ్చిగా ఉన్న బంగినపల్లి కలెక్టర్ కాయ ముక్కలనే వాడాలి. మీరు కావాలంటే ఈ కూరలో ఉడికించిన కోడిగుడ్లను కూడా వేసుకోవచ్చు. దీనిలో వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి కానీ, వేయించి పొడి చేసుకున్న మెంతులు జీలకర్ర పొడి కానీ, వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి కానీ మీకు ఇష్టమైతే చివరిలో యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే పచ్చి జీడిపప్పు తీపి పులుసు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.